ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఒకటే చర్చ, జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన స్ట్రోక్కు వైఎస్ఆర్సీపీ కుదేలైంది. కానీ సీన్ కట్ చేస్తే జగన్ ఇప్పుడు సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టారనే వార్తలు జోరుగా నడుస్తున్నాయి. 2029 టార్గెట్గా తాడేపల్లిలో గీసిన కొత్త స్కెచ్ ఏంటి? ముఖ్యంగా లోకేష్ కంచుకోట మంగళగిరిలో జగన్ దించబోతున్న మిస్టరీ మ్యాన్ ఎవరు? లెట్స్ వాచ్. రెండేళ్ల కూటమి పాలన పూర్తవుతున్న వేళ జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను జగన్ క్షుణ్ణంగా విశ్లేషించారు. అతి విశ్వాసం, కేడర్కు దూరం కావడం, అభ్యర్థుల మార్పు ఇవన్నీ పార్టీని ముంచాయని తేల్చారు. అందుకే ఈసారి వెయిట్ అండ్ వాచ్ పాలసీ వద్దు, అటాకింగ్ మోడ్ కావాలని డిసైడ్ అయ్యారట. అందుకే విదేశీ పర్యటన ముగియగానే గ్రౌండ్ లెవెల్ సర్వేలపై ఫోకస్ పెట్టారు. ఇక అందరి కళ్ళు మంగళగిరిపైనే. 2024లో లోకేష్ అక్కడ భారీ మెజారిటీ విక్టరీ కొట్టాడు. కానీ ఈసారి అక్కడ ఊహించని అభ్యర్థిని బరిలోకి దించాలని జగన్ స్కెచ్ వేశారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆ అభ్యర్థి జగన్కు అత్యంత ఆప్తుడు, అంతేకాదు ఒక సినీ హీరోకు దగ్గర బంధువు కూడా. అటు గ్లామర్, ఇటు సామాజిక సమీకరణాలు రెండూ కలిసి వచ్చేలా ఆ ఎంపిక ఉండబోతుందట. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఏపీలో జల్లెడ పడుతున్నాయి. రిపోర్ట్ రాగానే పాదయాత్ర కంటే ముందే 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. అభ్యర్థి పేరు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇక అటు పొరుగు రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సౌత్ పాలిటిక్స్ లో కొత్త సమీకరణాలకు తెరతీసింది. విజయ్ గెలుపుపై జగన్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరి సంభాషణ వెనక పెద్ద రాజకీయ మంత్రాంగమే ఉందని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ వైఖరిని గమనిస్తూనే జగన్, విజయ్, కేసీఆర్ కలిసి ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అన్నది ఇప్పుడు నేషనల్ లెవెల్ హాట్ టాపిక్. మరి జగన్ వేస్తున్న ఈ మాస్టర్ స్కెచ్ కూటమి కోటలను బద్దలు కొడుతుందా? మంగళగిరిలో లోకేష్కు జగన్ పెట్టగలరా? ఆ సినీ హీరో బంధువు ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సిటిజన్స్ పల్స్ ఛానల్ని ఫాలో అవ్వండి.